హాయ్ అండి. రొయ్యల ఫ్రై అంటే మీలో ఎంతమందికి ఇష్టం? చాలా సింపుల్‌గా, ఈజీగా రొయ్యల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రొయ్యలనైతే ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, తర్వాత ఒక 3, 4 సార్లయితే క్లీన్ చేసుకొని ఇలా జాలి గిన్నెలో పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో వాటర్ పోయిన తర్వాత దీన్నైతే మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక గంట నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న ఈ రొయ్యలని వేసుకొని వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే పాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే రొయ్యల ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.